సంపాదించి ధనవంతుడు అవుతాడా లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి ధనవంతుడు అవుతాడా? ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ప్రశాంతంగా హ్యాపీగా సర్ప్లస్ మనీ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 10 to 20% ఖచ్చితంగా మనం లాస్ అవుతాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి చేయాలి. ఎందుచేత అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఒక స్ట్రెస్ఫుల్ తో కూడుకున్నటువంటి జాబ్ కాదే కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లోనో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇది పెరిగిందా తరిగిందా అని చెప్పేసి రోజు మనం ఏమన్నా చెక్ చేస్తామా? ఓపెన్ చేసి అలా చెక్ చేసేటట్టుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి చోట కూడా చెక్ చేస్తున్నామా ఏమన్నా? అదే ఒక ఇల్లు కొంటేనో రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొంటేనో ఏ రోజు పెరిగింది ఏ రోజు తరిగింది అని చెప్పేసి మనం ఏమన్నా ఓపెన్ చేసి మనం చెక్ చేసుకుంటామా? కాదు కదా. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొద్ది కాలం ఒక 3 years 5 years 10 years దానికి టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే సీడ్ వేసిన తర్వాత అది మొలకెత్తాలి, మొక్క అవ్వాలి, మొక్క చెట్టు అవ్వాలి, దానికి పళ్ళు కాయాలి, అవి మనం తినాలి. ఇది కాన్సెప్ట్. అంతేకానివ్వండి మనం ఇన్వెస్ట్మెంట్ చేసామా విత్ ఇన్ 1 year రిటర్న్స్ వచ్చాయా అని చెప్పేసి అనే కాన్సెప్ట్తో కనుక ఉంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఈ మార్కెట్ అనేది సూట్ కాదు.